నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారున్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ 'పుష్ప 2' గురించి చాలా వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే, సినిమాని బాయ్కాట్ చేయాలి. ఎందుకు అంటే టికెట్స్ రేట్ చాలా దారుణంగా పెంచేశారు అని సార్. దాని గురించి మీ అభిప్రాయం ఏం చెప్తారు సార్? అంటే టిక్కెట్ల రేట్ల పెంపు గురించి ఒక 7, 8 ఏళ్ల క్రితం చర్చ జరిగింది. 7, 8 ఏళ్ళు కూడా కాలేదు. నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఒక సినిమా ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అవును సార్. ఆయన ఏమన్నాడంటే ఆ రోజు డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా ధరలు పెంపుదల జరుగుతుంది అని ఎకనామిక్స్ చెప్పాడు ఆయన ఆ రోజు. అవును సార్. అది అందరికీ గుర్తుండే ఉంటుంది బహుశా. హ్మ్. హ్మ్. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి టికెట్ల రేట్లు పెంపుకు అనుమతించలేదు అనేది గొడవ. ఈ రోజున పెంచుతున్నారు అనేది గొడవ. అంటే అవును సార్. ఒకటి వాస్తవం ఏంటంటే మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం. హ్మ్. ఎవరు అవునన్నా కాదన్నా మార్కెట్ ఎకానమీలో ప్రపంచం ఉంది అనేది వాస్తవం. అవును సార్. కరెక్ట్ సార్ అది. మార్కెట్ ఎకానమీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు డిమాండ్ అండ్ సప్లై గొడవ ఉంటుంది. దాంతోపాటు ఆ ప్రోడక్ట్ని ఎలా అమ్ముకోవాలి అనేది వాళ్ళు ఒక డిజైన్ చేశారు. ఆ సినిమాకి విపరీతంగా హైప్ క్రియేట్ చేశారు. అవును సార్. దీనికోసం చాలా డబ్బులు వెదజల్లారు. హ్మ్. ఇవన్నీ కూడా రిటర్న్ రావాలి వాళ్ళకి. ఆ రిటర్న్స్ కోసం ఈ ధరలు పెంచారు. అయితే ఇక్కడ గొడవ ఏంటంటే ఈ టిక్కెట్ల రేట్లు పెంచటం ద్వారా ఎవరు వెళ్తారు ఆ మొదటి 3, 4 రోజులు ఎవరు వెళ్ళి కొంటారు ఈ టికెట్లు అంటే అభిమానులు కొంటారు. అవును సార్. అంటే హీరోలు అభిమానుల గొంతులు కోసుకు తినేస్తున్నారు అనుకోవచ్చు ఒక రకంగా. టు బీ ఫ్రాంక్ హ్మ్. మాట్లాడదలుచుకుంటే వాళ్ళు ఈ టికెట్లు కొనటానికి ఏమైనా చేయొచ్చు. ఆ డబ్బులు సంపాదించటానికి ఏ పనైనా చేయొచ్చు. అంటే ముఖ్యంగా యూత్ సార్ కదా సార్. ఉమ్, యూత్ అండి. ముఖ్యంగా యూత్. అదే యూత్ వాళ్ళ మూడ్లో ఉన్నప్పుడు హ్మ్. ఏదైనా చేసి ఆ డబ్బులు పట్టుకెళ్ళి అక్కడ అవును. టికెట్ కొంటారు. అవును సార్. ఇలా ప్రేరేపించటం అంటే హ్మ్. ప్రోడక్ట్కి ఒక క్రేజ్ క్రియేట్ చేయటం ద్వారా వాళ్ళని అట్రాక్ట్ చేయటం. హ్మ్. ఇదంతా ఒక డిజైనింగ్లో జరుగుతోంది. ఒక మార్కెట్ డిజైన్. హ్మ్. తద్వారా వీళ్ళ టార్గెట్ ఏమిటి? 2000 crore క్లబ్లోకి వెళ్ళాలి ఈ సినిమా అనేది వీళ్ళు అనుకుంటున్నారు. హ్మ్. అందులోకి రీచ్ అవటం కోసం ఈ కష్టాలు. కష్టం అని మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళు అలా అనుకోవడం లేదు. హ్మ్. ఇది ప్రోడక్ట్ తయారు చేయటము, ప్రోడక్ట్ని మార్కెట్ చేయటము, ఈ ప్రోడక్ట్ని జనాల్లోకి ఇంజెక్ట్ చేయటం. ఇది చాలా ట్రాక్ట్ఫుల్గా జరుగుతుంది. వాళ్ళు దాన్ని ఒక బిజినెస్ వేలోనే చూస్తున్నారు. వ్యాపారం అంతకుమించి అదే ఏమీ సార్. లేదు. అవును. వ్యాపారం అనేది పరమ ధర్మం దీనిలో. హ్మ్. అంటే మార్కెట్ ఎకానమీ అనేది ఎలా ఉంటుందంటే పరుగు పందెం వ్యవస్థ ఇది. మీరు ఎంత పిచ్చి క్రియేట్ చేసి జనాలను అటువైపు డ్రైవ్ చేస్తారు అనేది మీ టాలెంట్. అవును సార్. దానికి ఎవరు ఎక్కడ అడ్డుకట్టలు వేయకూడదు అని. ఇప్పుడు యూటర్న్ అవుతూ ఉంటాం మనం చాలా చోట్ల. హ్మ్. యూటర్న్ తీసుకుంటాం. యూటర్న్ ఉంది అక్కడ అనే విషయం వచ్చేవాడికి తెలుసు. యూటర్న్ ఉంది కాబట్టి ఆ యూటర్న్ అయ్యే వాళ్ళకి స్పేస్ ఇవ్వాలని వచ్చేవాడు అనుకోడు. ఎందుకు అనుకోడు అంటే తను వెళ్ళాలి కాబట్టి. యూటర్న్ తిరిగేవాడు యూటర్న్ ఫిలాసఫీ ఉంది అసలు. హ్మ్. యూటర్న్ ఫిలాసఫీ ఏంటంటే ఆ టర్న్ తిరిగేవాడు ఒడుపుగా తిరిగి అంతే వేగంగా వెళ్ళాలి. ఆ నైపుణ్యం ఉంటే నువ్వు రోడ్డు మీదకి రా. ఆ నైపుణ్యం లేకపోతే నిష్క్రమించు. ఆ నైపుణ్యం ఉంటే రోడ్డు మీదకి రా, లేకపోతే పూర్తి స్థాయిలో అసలు రోడ్డు మీదకి రాకు. హ్మ్. ఈ పోటీలో నువ్వు పాల్గొంటే ఉండు, లేదంటే మరణించు అనేదే సిద్ధాంతం. అవును సార్. అంతకు మించి ఇంకేదో ఇక్కడ జాలి చూపించుట, ఒకళ్ళ కోసం ఒకళ్ళు స్పేస్ ఇవ్వటం, హ్మ్. ఒకళ్ళకొకళ్ళు వెసులుబాటు కల్పించడం, సబ్సిడీలు ఇవ్వటం ఇవన్నీ మార్కెట్ ఎకానమీలో ఉండవు. హ్మ్. హ్మ్. అందుకని మనం మార్కెట్ ఎకానమీలో ఉన్నాము అనేది గనక ముందు మనం రియలైజ్ అయితే ఈ రేట్లు పెంపు గురించి ఆందోళన పడం. హ్మ్. అయితే మనం ఇంకా దీనిలోకి రాకపోవడం వలన చాలామంది ఏంటి ఈ రేట్లు అని కంగారు పడుతున్నారు. కానీ హ్మ్. నిజానికి ఇది ఒక ప్రాసెస్గా జరుగుతోంది మన జీవితాల్లో. ఈ ప్రాసెస్ అనేది చాలా హై లెవెల్కి తీసుకెళ్ళిపోయింది. ఈ రోజున ప్రతి మనిషి కనీసం రోజుకి ఇంత ఖర్చు పెట్టకపోతే కుదరదు. అవును సార్.
ఇంత ఖర్చు పెట్టి తీరాలి. ఆ ఖర్చు పెట్టడానికి అవసరమైతే గవర్నమెంట్ సబ్సిడీలు రకరకాల పథకాలతో మీ అకౌంట్లో డబ్బులేస్తారు. ఆ డబ్బులు మీరు మార్కెట్లోకి వెయ్యాలి. ఇది ఒక నిరంతర ప్రక్రియగా జరుగుతోంది. అందుకని గతంలో ఒద్దికగా కాపురాలు గడుపుకునే వాళ్ళం, మేము 300 రూపాయల్లో సర్దుకుని బతికే వాళ్ళం, ఈ మాటలన్నీ ఇదివరకు మాట్లాడేవాళ్ళు 90కి ముందు. ఏది ఇండియా ఎకానమీలోకి అంటే నూతన ఆర్థిక సంస్కరణలలోకి భారతదేశం రాకముందు నాటి పరిస్థితి అది. ఈ రోజున రేట్లు ఎలా ఉన్నాయి అంటే హీరోల రెమ్యూనరేషన్లు కూడా అల్లు అర్జున్కి 300 కోట్లు అని ఒక ప్రచారం జరుగుతోంది. హీరోకి 300 కోట్లు, డైరెక్టర్కి ఇంకొన్ని కోట్లు, కనీసం 200 కోట్లు ఇలా ఇచ్చుకుంటూ పోతే ఆ సినిమా ప్రొడక్షన్ ఎంత అవుతుంది, ఎంత రాబట్టాలి అనేది గొడవ. అందుకని ధరలు తగ్గాలి అనేది పాత డిమాండ్, ధరలు పెరగాలి అనేది కొత్త డిమాండ్గా తయారైపోయింది. పైగా దీనికి చాలా మంది ఏం చెప్తున్నారంటే ఒక మోటివేషన్ ఉండాలా అంటే 1000 రూపాయలు రోజుకు సంపాదించాలి కనీసం అనే ఒక మోటివేషన్ ఉండాలి ప్రతి ఒక్కడికి. ఆ మోటివేషన్ లేకపోతే పరుగు పందెం వ్యవస్థలో వాడు పనికిరాడు. ఏదో ఇంత తిని పడుకుంటాను అనేవాడితో మాకు అవసరం లేదు. వాడు ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించి మార్కెట్లో ఖర్చు పెట్టాలి. అంటే ఏదో ఒక బిగ్ రెస్టారెంట్కి వెళ్ళాలి, లేకపోతే టూరిజం ఎక్కడికో చోటకు ఒక ప్యాకేజ్ బుక్ చేసుకుని వెళ్ళాలి. ఇది జరుగుతూ ఉండాలి, నిరంతర ప్రక్రియ. లేకపోతే ఎకానమీ డిస్టర్బ్ అయిపోతుంది. ఈ గందరగోళంలో ఉన్నాం మనం. ఈ గందరగోళంలోకి సినిమా పరిశ్రమ కూడా ప్రవేశించింది. ఆ ప్రవేశించడంతో ఈ టికెట్ల రేట్లు పెంపు హడావిడి చూస్తున్నాం మనం ఇప్పుడు. వీళ్ళు మొదటి వారం మల్టీప్లెక్స్ల్లో తెలంగాణ వరకు 580 రూపాయలకు అమ్ముతున్నారు టికెట్లు. అయితే ప్రీమియర్ షోస్ ఉన్నాయి. అంటే రాత్రి 1 గంటకి పడే ప్రీమియర్ షోస్కి 1000 రూపాయల నుంచి డిమాండ్ను బట్టి 1000 రూపాయలు మినిమం, 1000 నుంచి 10,000 వరకు అమ్మాలన్నది టార్గెట్. కొనేవాడు కొంటున్నాడు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, టికెట్లు బుక్